ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. సర్వం దుర్గే పాదార్పితం. మకర రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఒకవేళ ఇబ్బందులు ఉంటే కనుక వాటికి ఈ ఆగస్టు నెలలో పరిష్కారాలు ఏమిటి, అసలు ఆగస్టు నెలలో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఎవరెవరు మకర రాశిలోకి విచ్చేస్తారు అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్ర 1, 2 పాదాల వారు మకర రాశిలోకి విచ్చేస్తారు. మకర రాశి వారి ఈ ఆర్థిక పరంగా షూరిటీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల అనవసరంగా ఇతరులు చేసిన అప్పుడు మీ మీద వేసుకోవడం, ఉన్నప్పుడే సరిపోతాయి రా నాయన, వద్దురా వారికి షూరిటీ ఇవ్వకరా అన్న, నీకేం తెలియదు ఊరుకో అని చెప్పి మొండి ధైర్యంతో వెళ్ళడము, ఆర్థికంగా మరి కాస్త దిగజారేటటువంటి వ్యవస్థ ఏర్పడము ఆగస్టులో మకర రాశి వారికి ఏర్పడుతోంది. అనవసరంగా నమ్మి మోసపోయేటువంటి వ్యవస్థ మకర రాశి వారికి ఆగస్టులో ఏర్పడుతోంది. కాబట్టి షూరిటీలు పెట్టేటప్పుడు కానీ, లేదా ఇతను నాకు బాగా కావలసిన వాడు అని కానీ ఎవరిని నమ్మకండి. ఈ నెల ఒక్క నెల మీరు జాగ్రత్తగా ఉండగలిగితే మకర రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ నెలలో ఆర్థికంగా మీరు చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా ఉండాలి. మీరు ధనాన్ని బినామీ పేర్లు పెట్టి నడిపించుకోండి. అంతగా ఇవ్వాలి అనుకో, ఎవరైనా నాకు తెలియదు ఇక వేరే పేరు మీద ఇస్తున్నామని చెప్పి వేరే పేరు ద్వారా ఇచ్చుకోండి, మీ డబ్బులు మీకు వస్తాయి. మొండి బాకీలు ఈ నెలలో వసూలు కావు. ఇక విద్యార్థి విషయంలో జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతోంది, చదువు పట్ల శ్రద్ధ తగ్గుతుంది, అదేవిధంగా ఇతరితర కల్చరల్ యాక్టివిటీస్లో కూడా శ్రద్ధ తగ్గుతోంది. ఏదో చెయ్యాలే, ఉండాలే, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారులే అని ఉండడం తప్ప మీరు మీ అంతటగా దేంట్లోనూ పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ అనేటువంటిది మకర రాశి వారి విద్యార్థులకు ఈ నెలలో గోచరించట్లేదు. ఇక సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరడగలుగుతోంది. అద్భుతమైన అవకాశాలు, గత పరిచయాలు మళ్ళా పునరుద్ధరీకరణ అవ్వడం వల్ల ఏర్పడుతున్నాయి. ఇక ముందు మీరు వీడు అనవసరం విడిచిపెట్టినటువంటి స్నేహాల వల్ల మళ్ళా మీకు మంచి అవకాశాలు అనేవి మకర రాశి వారికి ఏర్పడుతుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక ఈ నెలలో జనాలు ఆదరణ పెరుగుతుంది. ఎవరో చేసిన క్రెడిట్ మీ ఖాతాలో పడుతోంది. దీనివల్ల మీరు ఎవరు ఎత్తుకొని ఒక కొత్త అంశాన్ని ఎత్తుకుని జనాల్లో కొత్తగా కనిపించడం, మీకంటూ పట్టం కట్టేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. రైతుల విషయానికి వస్తే గనక ఈ నెల కాస్త ఇబ్బందిదాయకంగా ఉందని చెప్పాలి. పంటకు తగ్గ దిగుబడి రాదు. మీరు పెట్టిన పెట్టుబడి కంటే కాస్త తక్కువ మొత్తంలోనే డబ్బులు వస్తాయి. సరేలే మనకిదే ప్రాప్తం అని అనుకోండి, భగవంతుడి మీద భారం వేయండి. రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి ఆగస్టు నెల 21వ తారీఖు మధ్యలో అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు పెట్టిన రూపాయికి రూపాయి కలిసి వచ్చేటువంటి అవకాశం. వ్యాపారం చేద్దాం అనుకుంటారా మకర రాశి వారు? ఈ నెలలో ముఖ్యంగా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, కోళ్ల పరిశ్రమలకు సంబంధించి కానీ, ఐరన్కి సంబంధించి కానీ బాగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మకర రాశి వారికి. వ్యక్తిగతంగా మకర రాశి వారు ఆగస్టు నెలలో ప్రత్యక్షంగానే వ్యాపారాలు చేస్తారు. స్లీపింగ్ పార్ట్నర్గా చెయ్యరు, చెయ్యమని అడిగినా చెయ్యరు. కాబట్టి ఈ నెలలో మీరు వ్యాపారంలో మీరే ప్రథమంగా నిలబడాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా చెయ్యండి. మిగతా సంగతి అంతా ఈశ్వరానుగ్రహం మీద భారం వేయండి. వివాహం కొరకు ప్రయత్నాలు ప్రారంభం చేద్దాము అనుకున్నటువంటి వారికి ఈ నెల అంత యోగదాయకంగా లేదు. సంతానం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు శుభవార్తలైతే వింటారు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు అనుకోకుండా అనూహ్యంగా రాజకీయాల్లో ప్రవేశించేటువంటి అవకాశం, మీ మాటకి విలువ పెరగడం, 10 ప్రశ్నలకి ఒకటే సమాధానం చెప్పడం,
అబ్బో ఆవిడ చెప్పిందంటే ఖచ్చితం అనేటువంటి మాట రావడం, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది ఏర్పడటం మకర రాశిలో ఉన్న ఆడవారికి ఆగస్టు 4వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. జాతక ప్రభావంలో 8వ స్థానం మార్పు వల్ల మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక మకర రాశి వారి యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని నేను తెలియజేయలేదు, కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించండి. మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. ఎప్పుడు స్థిరమైన ఇల్లులు కొనుక్కుంటారు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎప్పుడు ఉంటాయి, ఉద్యోగ ప్రాప్తి జరుగుతుందా, అసలు ఈ ఉద్యోగం నాకు కరెక్టేనా కాదా, ప్రేమ వివాహం అవుతుందా, మా తాతగారి ఆస్తి నాకు లభిస్తుందా, నాకు ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా, గండాల నుంచి నేను ఏ విధంగా బయటపడాలి, నాకు మా యొక్క భార్యకి మధ్య గొడవలు ఎప్పుడు తగ్గుతాయి, ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మీకు తెలుసుకోవాలనేటువంటి ఏర్పాటు కావాలంటే మకర రాశి వారు కింద స్క్రోల్ నెంబర్ని సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వడం వల్ల, ఒకవేళ వాటిలో ఏది తెలియకపోయినా మీ యొక్క ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే మకర రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఈ నెలలో ముఖ్యంగా వెన్నునాడులు, అదేవిధంగా కిడ్నీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నీటిని తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. ఏ నీటిని పడితే ఆ నీటిని ఆగస్టు నెలలో మకర రాశి వారు స్వీకరించడానికి లేదు. పైగా మకర రాశి వారు ఆ ప్రమాదము అనేటువంటిది ఆగస్టు 7వ తారీఖు నుంచి ఆగస్టు నెల 15వ తారీఖు మధ్యలో యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది జరిగినప్పుడు వెన్నునాడులకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మకర రాశి వారు ఈ నెలంతా కూడాను ఏదన్నా అమ్మవారి దేవాలయం, దుర్గాదేవి కానీ గౌరీ కానీ అత్యంత ప్రాధాన్యత. ప్రచింగిర అమ్మవారి దేవాలయం కనుక మీరు దర్శనం చేయగలిగితే మకర రాశి వారు ఆర్థికంగా జరిగేటువంటి ప్రమాదం నుంచి బయటపడిపోవచ్చు. కాబట్టి మకర రాశి వారు ఈ నెలంతా కూడా ముఖ్యంగా ప్రత్యేకించి ప్రచింగిర దేవాలయ దర్శనం చేయండి, లేదా దుర్గా, గౌరీ, ఇటువంటి లలితాదేవి ఇటువంటి దేవాలయాలు దర్శనం చేసి పసుపు వర్ణ పుష్పాలు 21తో అర్చన చేయించుకోవడం చాలా మంచిది. ఆరావళి కుంకుమను వృత్తాకారంగా ధరించండి, అడ్డంగా భస్మాన్ని పెట్టుకోండి. సర్వము జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ మకర రాశి వారు ఈ నెలంతా కూడాను నల్ల నువ్వులు, అదేవిధంగా పెసలు, ఈ రెండింటిని నానబెట్టి వాటిలో తాటి బెల్లం తురుము కానీ లేదా నార్మల్గా మామూలుగా దొరికేటువంటి బెల్లం తురుము కానీ కలిపి ఏదన్నా ఆవుకి తినిపించండి. శ్రేయస్కరంగా ఉంటుంది. మీకు జరిగేటువంటి ప్రమాదం నుంచి పట్టున పడి ఆయురారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మకర రాశి వారు నిత్యము కూడా క్లీన్ శ్రీమాత్రే నమః అనుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మేనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి, మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక, రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక, మేము అడుగుతున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి, సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనపడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి, అసలు మా పరిస్థితి మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి
పూర్తిగా అసలు ఏం జరుగుతోంది, ఏ ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది, అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది, అసలు ఈ శత్రుఘోషలు నరఘోషలు బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టుని మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.